హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకోగలిగేటట్టుగా ఎవరైనా సరే బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సులువుగా చేసుకునేటట్టుగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చూపిస్తానండి. 1 kg చికెన్ తీసుకుని శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సరిపడా కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్ వేస్తాను. మీరు తక్కువ తినేవాళ్ళైతే కారాన్ని తగ్గించి వేసుకోండి. సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ బిర్యానీ పౌడర్ వేసేసుకోండి. కట్ చేసిన పుదీనా కొత్తిమీర వేసుకుని 4 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసాన్ని కూడా పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా కూడా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇది మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. టైం లేకపోయినా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనం చికెన్ అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇది పక్కన ఉంచేసుకుని స్టవ్ పైన పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టేసుకోండి. బిర్యానీ ఎప్పుడు కూడా మనం ఖాళీగా ఉన్న గిన్నెలోనే చేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుని కలిపి పెట్టిన చికెన్ అంతా వేసేసుకోండి. చికెన్ వేసుకుని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ఇందులో ఇంకెలాంటి వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేయించుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం ఇందులో ఎలాంటి వాటర్ వేయలేదు. వాటర్ బయటకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఒక 3 లీటర్ల వరకు నీళ్లు పోసుకుని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, యాలకులు, లవంగాలు వేసేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళన్నీ కూడా మరిగించుకోవాలి. 1 kg బాస్మతి రైస్ తీసుకుని కడిగేసి నానబెట్టుకోవాలి. 1 గంట నుంచి అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుని ఒక్కసారి కలిపేసి అలా వదిలేసుకోవాలి. ఎక్కువగా కలిపితే రైస్ అంతా కూడా విరిగిపోతుంది. చూడండి, ఇలా మనకి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 60% వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనం చికెన్ కూడా అయ్యిందో లేదో చూసుకుందాము. చూడండి, చికెన్లో కూడా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసినాయి. అంటే చికెన్ కూడా మనకి సగం పైన ఉడికిపోయిందనమాట. ఇలా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించిన ఈ బాస్మతి రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా పైన ఒక పొరలాగా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసిన తర్వాత మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోండి. కలర్ బాగా రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. లేదు అంటే పాలల్లో కొంచెం పసుపు కలిపేసి వేసేసుకోండి. నేనైతే పాలల్లో కొంచెం పసుపు కలిపి ఇలా పైన అంతా కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇంకొక 5% ఉడికిన రైస్ని వేసేసుకోవాలి. సెకండ్ లేయర్ లాగా వేసేసుకోండి. ఇలా మిగిలిన ఈ రైస్ అంతా కూడా వేసేసుకుని నీట్గా గరిటతో సర్దేసుకోవాలి. ఇలా పైనంతా కూడా నీట్గా సర్దుకున్న తర్వాత మిగిలిన ఈ మిల్క్ అంతా కూడా వేసేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుని కట్ చేసిన కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకోండి. పైన మూత పెట్టి ఏదైనా పైన మూత పైన బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకోవడం వల్ల బయటికి ఆవిరిపోకుండా ఉంటుంది. మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. ఎడ్జ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే పైన ఏదైనా తడి క్లాత్ కప్పుకుని కూడా ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూస్తారు కదా, మనకి చాలా కలర్ఫుల్గా వచ్చేసింది అనమాట. ఒకసారి మనం గరిటెతో తీసుకుంటే తెలిసిపోతుంది ఉడికిందో లేదో. ఇలా రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. మనకి మెత్తగా కూడా అవ్వలేదన్నమాట. ఇలా మనకి చికెన్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికిందనమాట. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.